వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరుడు రాము మెడకు నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. కేసు దర్యాప్తు, నిందితుల విచారణలో వీరి పాత్రపై ఆధారాలు దొరికినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను ఎక్సైజ్ సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. జోగి రమేష్, రాములను నిందితులుగా చేరుస్తూ త్వరలో కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ తెర వెనుక నడిపించినట్లు నిందితుడు విచారణలో బయటపెట్టాడు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారీలోకి దిగినట్లు ఎక్సైజ్ సిట్ అధికారుల విచారణలో జనార్దన్ రావు వెల్లడించాడు. పలు వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోయిన తనకు 3 కోట్ల రూపాయల సాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతో ఇందులోకి దిగినట్లు చెప్పాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని తయారీని మొదలు పెట్టమని సూచించారని విచారణలో చెప్పినట్లు తెలిసింది. జోగి మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు. మద్యం సిండికేట్లో ఉండి వ్యాపారం కూడా చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆఫ్రికా వెళ్లే ముందు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి గత నెల 23వ తేదీన వెళ్లినట్లు చెప్పాడు. ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను సిట్ సేకరించింది. కీలక నిందితులు A1, A2ల బ్యాంకు ఖాతాలను దర్యాప్తు అధికారులు తీసుకుని ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానం వచ్చిన వాటిని 2 నిందితులకు చూపించి వాటి గురించి వివరాలు రాబట్టారు. ఎవరెవరితో వ్యాపార సంబంధాలు, లావాదేవీలు సాగించారన్న కోణంలో దర్యాప్తు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారులుగా అనుమానిస్తున్న కొందరు నేతలతో ఉన్న సంబంధాల గుట్టును రట్టు చేసేందుకు గత 4 ఏళ్ల స్టేట్మెంట్లను వడపోశారు. కీలక వ్యక్తులతో కొన్ని లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఆధారాలను ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లిన సమయంలోనే ధ్వంసం చేశాడు. ములకల చెరువులో తయారీ యూనిట్ బయటపడగానే ఫోన్లోని ముఖ్యమైన సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు మెయిల్ ఐడీని కూడా లాగౌట్ చేశాడు. అనంతరం మొబైల్ను ధ్వంసం చేశాడు. ఆఫ్రికాలో కొత్త ఫోన్ కొనుగోలు చేసి లొంగిపోయేందుకు భారత్ తిరిగి వచ్చాడు. నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ను గోవా నుంచి జితిన్ సరఫరా చేసేవాడని దర్యాప్తులో తేలింది. ఇతనే A3 బాలాజీకి అందజేసేవాడు. గోవాలో బాలాజీకి పరిచయమైన జితిన్కు అక్కడ సొంత డిస్టిలరీ ఉన్నట్లు తెలిసింది. ఒకేసారి 60 నుంచి 70 క్యాన్లలో స్పిరిట్ను బెంగుళూరు శివారులోని బాలాజీ తోటకు చేర్చేవాడు. అక్కడి నుంచి బాలాజీ ఇబ్రహీంపట్నం, ములకల చెరువులోని తయారీ కేంద్రాలకు సరఫరా చేసేవాడు. జితిన్ కోసం ఎక్సైజ్ సిట్ అధికారుల బృందం గాలించేందుకు గోవా వెళ్లగా అక్కడ త్రుటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. గోవాలోనే ఓ బ్రాండ్కు సంబంధించి నకిలీ లేబుల్స్ ను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ ను కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ నిర్వహించిన సోదాల్లో కొన్ని లేబుల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అసలు కంపెనీ తనదే అని తప్పుడు లేఖ ఇచ్చి ప్రింటింగ్ చేయించినట్లు గుర్తించారు. హైదరాబాదులోనూ ఇలాగే జనార్దన్ రావు నకిలీ లేఖలు ఇచ్చి లేబుల్స్ ను ప్రింట్ చేయించాడు. మరోవైపు విజయవాడలోని విద్యాధరపురంలో ఉన్న శ్రీనివాస వైన్స్ లైసెన్స్ ను ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ఈ దుకాణంలో విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ మద్యం షాపులో జనార్దన్ రావుకు భాగస్వామ్యముంది. దీని నిర్వహణ బాధ్యతలను A12 కళ్యాణ్ పర్యవేక్షించేవాడు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అప్రమత్తమయ్యారు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావుల ఆదేశాల మేరకు కళ్యాణ్ శ్రీనివాస వైన్స్ లో ఉన్న నకిలీ సరుకును పారబోయించాడు. ఈ దుకాణం లైసెన్స్ నందిగామకు చెందిన మహంకాళి పూర్ణచంద్రరావు పేరుతో ఉంది. అతనికి ఎక్సైజ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు. అతను ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని అధికారులు లైసెన్స్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.